తండ్రి, మీకే వందనాలు నాయన. ఇదిగో నాయన ప్రభా, ఈ సాయంకాల సమయం మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని నాయన ఈ ఆగస్టు నెలలో నాయన 2025 సంవత్సరంలో చివరి దినాల్లో ఆగస్టు నెలలో కూడా మమ్మల్ని నాయన సురక్షితంగా మీరు ఎక్కల చాటును భద్రపరిచి ఈ విధంగా మీ సన్నిధాన పడే స్థలంలో కూర్చొని మీకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ నాయన మిమ్మల్ని నాయన మహిమపరిచే జీవితాలు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఎంతోమంది ఈ దినాలు చూడలేకుండా మా కళ్ళ ముందే వెళ్ళిపోతున్న వారిని మేము చూస్తున్నాం తండ్రి. అయినప్పటికీ నాయన ప్రభ మీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి నాయన ప్రభ మా సంఘ బిడ్డలు నాయన ప్రభ ఇదిగో నాయన ఎన్నో పనులు చేసుకొని వచ్చి నాయన ఎంతో దూర ప్రయాణాలు చేసి వచ్చి కూడా నాయన ప్రభ ఇదిగో ఆసక్తితో నాయన ప్రభ మీ సన్నిధిలో కూర్చున్న విషయాన్ని బట్టి నాయన ప్రభ మీరు వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా నేను వాక్యంలోకి వెళ్ళబోచుండగా నేను మీ ఆత్మతోడు నాకు అనుగ్రహించమని, నేను ఇక్కడున్న ప్రతి బిడ్డ మీద పరిశుద్ధ ఆత్మని కుమ్మరించమని, మీ సన్నిధి మాతో ఉంచమని. మరి ముఖ్యంగా నేను వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ మీరే నాయన ప్రభ. ఇదిగో మీరు సమయోచితమైన జ్ఞానంతో నాయన ప్రభ నాతో మాట్లాడించి మమ్మల్ని నన్ను అందరినీ హెచ్చరింపచేయమని మా ప్రభు మీ ప్రియకుమార్ని వేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మనందరికీ కూడా తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయే ముందు ఒక ప్రదేశానికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి మనందరం చూడగలిగితే చూడండి, అక్కడ మనందరికీ తెలిసిన లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని సందర్భం జరుగుతూ ఉందన్నమాట. ఆ ప్రదేశంలోకి ఎరికో పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు జయ జయ ధ్వనులతోటి. అక్కడ వస్తున్నప్పుడు 19వ అధ్యాయము 40వ వచనం చూడండి. అందరం కలిసి మనందరం కూడా ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను అని. 38 నుంచి అందరు చదవండి. 38 నుంచి అందరు చదవండి. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గురించి మహాశబ్దంతో దేవునిని స్తోత్రం చేయసాగి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు మొదట ఈ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనతో కూడా దేవుడు అదే మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనము ఊరకుండిన ఎడల ఎవరితో అయినా దేవుడు స్తుతి ఆరాధనలు చేయించుకోగలుగుతారు. దేవుడు మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో పేతురు గారికి ఆ యొక్క ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో నాకు తెలియదని నాకు ఎరగనని చెప్పినప్పుడు ఎవరి ద్వారా జ్ఞానం కలిగించారు? కోడి ద్వారా కదా. అట్లానే బిలాము అనేటటువంటి ప్రవక్తతోటి ఎవరితో మాట్లాడించారు దేవుడు? గాడిదతో. హల్లెలూయా. బిలాము అనే ప్రవక్తతోటి తప్పుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు బిలాము గాడిదతో దేవుడు మాట్లాడించి జ్ఞానాన్ని, ఆయన ప్రవక్తే, ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు, ఆయన ప్రవక్తే, కానీ గాడిదతోటి మాట్లాడించారు. అలాగే ఈరోజు మన జీవితాల్లో కూడాను మనము కనుక ఆయనను స్తుతించకపోతే, మనము కనుక మౌనంగా ఉంటే, మనము కనుక నాకెందుకులే ఏదో వెళ్తున్నారు వస్తున్నారు అని కనుక అనుకుంటే రాళ్లతో ఆయన స్తుతులు ఆరాధనలు చేయించుకోగలిగిన మహా గొప్ప దేవుడు. ఈరోజు ఇలాంటి రాళ్లను ఎన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల మనందరి జీవితాల్లో కూడా మీకు అందరికీ కూడా మన ఊర్లలో కానీ లేకపోతే బయట కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తులు ఉంటాయి కదా. ఈ రాళ్ళని చూస్తే ఇది గుర్తొస్తుందండి అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు మీ ఊర్లలో ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఏదైనా అడ్డం వేశారనుకోండి, ఈ రాళ్ళని చూస్తే ఆ రోజుల్లో ఆ వరద వచ్చినప్పుడు ఇలా వేశారండి అని చెప్పేసి మనం మాట్లాడుకోమా? అదే రాళ్ళు గుర్తు చేయడం అంటే ఏంటంటే, రాళ్ళు దేవుడిని స్తుతించడం అంటే, ఆరాధించడం అంటే ఏంటి అంటే, ప్రతి ఒక్క రాయిలో కూడాను దేవుడు ఏం చేశారో, దేవుడు మనకి ఎన్ని అద్భుత క్రియలు చేశారో రాళ్ళు మాట్లాడి మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరూ ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళలేదులే, కానీ వెళ్ళాలని ఆశ ఉంది అందరికీ కూడాను, ఒకసారి చూడటానికి. సో మాకు కూడా ప్లాన్లు ఉన్నాయి, వెళ్ళి చూసి రావాలి ఒకసారి. ప్రతి రాయి కూడాను ఇశ్రాయేల్ ప్రజలు ఈరోజు దేవుని స్తుతిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు వారి కొరకు, మనందరి కొరకు వచ్చారు. వారిని మొదటగా రక్షించాలన్నా కానీ వారు నమ్మారా? నమ్మలేదు. కానీ ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి రాయి ఆయన గురించి సాక్ష్యం చెప్తుందా లేదా ఈరోజు? హల్లెలూయా.
మనందరము వెళ్ళిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్క చోట ఆయన ఇక్కడ కూర్చున్నారండి, ఆయన ఇక్కడ కూర్చొని బోధించారు, లేకపోతే ఆయన ఇక్కడ గెత్సెమని తోటలో ఈ రాళ్ళ దగ్గర కూర్చొని ఏడ్చారండి, లేకపోతే ఆయన ఒక చోట కూర్చొని ప్రార్థన చేశారండి అని ఎన్ని రకాలైనటువంటి రాళ్ళు మన యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అదే ఈరోజు మనం మొట్టమొదటి రాళ్ళు యోహాను సువార్త మనందరం చూసి మత్తయి సువార్త ఫస్ట్ 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏ రాళ్ళు ఏం చెప్తున్నాయో ఈరోజు చూద్దాం మనం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు మనందరికీ తెలిసినటువంటిది. 4వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని. అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని నేను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయింది. మనందరికీ తెలుసు ఇక్కడున్న రాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైనదో, మనుషుడు కేవలము రొట్టె వలన మాత్రమే బ్రతకడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడాను జీవింప చేస్తాయి అన్న విషయాన్ని. అంటే అక్కడ ఏం చెప్తున్నాయి ఆ రాళ్ళు? దేవుని యొక్క వాక్యం యొక్క విలువను చెప్తున్నాయి. దేవుని నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతి మాటకి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు, మోషే గారు ఇశ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం దాటించిన తరువాత, ఎర్ర సముద్రం దాటడమే అదొక పెద్ద అద్భుతమా కాదా? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి మధ్యలో రోడ్డు ఏర్పడి వీళ్ళందరూ బయటికి రావడమే అదొక పెద్ద అద్భుతం. మోషే గారు చనిపోయిన తరువాత యెహోషువ గారు నడిపిస్తూ ఉన్నప్పుడు యోర్దాను నది కూడా ఆగిపోయిందంట. ఆ నది ఎలాంటిది అంటే మీ అందరికీ తెలుసు, నది భయంకరమైనటువంటి ప్రవాహంలో ఉన్నప్పుడు గోదావరి నది చూస్తూ ఉన్నారు కదా, మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువగా అది ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు, అంటే వర్షాకాలంలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు దానికి ఎదురు ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు. యోర్దాను నది కూడా ఎప్పుడు వరదలతో ఉండేటటువంటి ఆ నది అంట. చూడండి ఒక్కసారి మనం యెహోషువ గ్రంథం దగ్గరికి రాగలిగితే అక్కడ కూడాను అక్కడ ఏ విధముగా జరిగిందో అది ఒక్కసారి మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథంలో మనం అక్కడికి రాగలిగితే చూడండి 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకోగలిగితే, చదవండి. మూడో అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనిడి. సర్వలోక నాదులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరపాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నారనమాట. అక్కడ 12 గోత్రాల నుంచి 12 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ 12 మంది కూడాను 12 మంది కూడా ముందు అరికాలు పెట్టేసేస్తే అక్కడ యోర్దాను నది ఇప్పుడు దాటాల్సి వచ్చింది. వాళ్ళు ఆ నది దాటాల్సి వచ్చింది. ఎర్ర సముద్రం దాటేశారు, అయిపోయింది, వచ్చేసిన తరువాత యోర్దాను నదిని కూడాను వీళ్ళందరూ కూడాను దాటవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మోషే గారు లేరు, యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ గారికి కూడా ఆ పై వచనాన్ని మీరు చదువుకుంటే అర్థమవుతుంది అనమాట. మొదటి అక్కడ 3వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడైనట్టు నీకును తోడైందునని ఇశ్రాయేలును అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో అలాగే నీకు కూడా నేను తోడుగా ఉన్నానని చెప్పేసి చెప్పడానికి ఈరోజు ఒక అద్భుతం నేను ఆ ఇశ్రాయేల్ ప్రజలందరి మధ్యలో చేయబోతున్నాను అని చెప్పేసి ఆ యోర్దాను నది బహు భయంకరంగా పారుతూ ఉంటే కూడాను అక్కడ వాళ్ళందరికీ కూడాను దేవుడు యోర్దాను నదిని ఆపివేశాడనమాట. ఆ తర్వాత మీరు అధ్యాయం తర్వాత చదువుకోండి. మొట్టమొదటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే చూడండి, ఒక్కసారి 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వారంతా కూడాను దాటిపోయారు ఆ నదిని దాటిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే 5వ వచనం, 4వ అధ్యాయము 5వ వచనం.
వారితో ఇట్లనెను, యొర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసమును ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రంలో లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకు అని అడిగినప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యొర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థంగా నుండునని వారితో చెప్పవలెను. ఇది మీకు ఆనవాలై ఉండవలెను. చూసారా? హల్లెలూయా. ఇక్కడ దేవుడే చెప్తూ ఉన్నారనమాట. ఈ 12 గోత్రాల వాళ్ళు 12 రాళ్ళు తీసుకొచ్చేసేసి మీరు దాటి వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో ఆ 12 రాళ్ళను నిలబెట్టండి. ఇప్పటికే అక్కడ ఉంటాయి 12 రాళ్ళు. ఆ 12 రాళ్ళను నిలబెట్టండి. ఆ 12 రాళ్ళు ఏంటి అని చెప్పేసేసి మీ తరాలు అడుగుతారు. తర్వాత జనరేషన్స్ అవి చాలా పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద స్తంభాలు లాంటి మీరు ఇక్కడ వరంగల్ దగ్గర 1000 స్తంభాలు అలాంటివి ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటాను. సో అట్లా అంత పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మీ తర్వాత జనరేషన్స్ అడిగితే ఆ రోజు యొర్దాను నదిని దేవుడు మా చేత దాటించినప్పుడు ఇదిగో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరుచుకుంటూ మేము ఈ విధముగా చేశామని మీరు చెప్పాలి. సో అక్కడ రాళ్ళు ఏం చెప్తూ ఉన్నాయి వారికి అంటే ఇదిగో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి ఇప్పుడున్న తరాల వారికి కూడాను తెలియపరుస్తూ ఉన్నాయి. అట్లనే మనందరం చూసుకోగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఉన్నటువంటి రాళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయో మనందరం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయము 6వ వచనం మనందరికీ తెలిసినటువంటి భాగమే ఇది. అక్కడ వివాహానికి యేసుక్రీస్తు ప్రభు వారు అటెండ్ అయ్యారు కదా, ఒక వివాహానికి. ఎక్కడ వివాహం జరుగుతుంది? ఎక్కడ? కానా వివాహానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులు అక్కడ అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు అక్కడ ద్రాక్షరసము అయిపోయింది అని చెప్పేసి అన్నారు. మనందరికి తెలుసు కదా, పెళ్ళిళ్ళు ఎంత బాగా డెకరేషన్ చేసినా లేకపోతే పెళ్ళి ఎంత బాగా జరిగినా కానీ అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా అందంగా ఉన్నా కానీ భోజనం అయిపోయిందంటే బయటకు వచ్చి ఎవరైనా ఏం చెప్తారు? పెళ్లి ఏం బాగా జరగలేదు, ఎందుకంటే భోజనాలు సరిగ్గా లేవు అని చెప్పేసి భోజనం దగ్గర తప్పకుండా బయటకి స్ప్రెడ్ చేస్తారు కంపల్సరీ కూడా. సో అసలు అక్కడ జరిగినంత ఎటో మర్చిపోతాము, మనకు జరిగిన ఆ విషయాన్ని బయట ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. సో ఇక్కడ వివాహంలో ఒక లోటు వచ్చేసింది. ఇప్పుడు ఆ లోటు దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా, తల్లి మనందరికీ తెలుసు, తల్లి వెంటనే ఏమని చెప్పారు అక్కడ చూడండి. మనందరికీ తెలిసినటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయము ఇంకను రాలేదు అనెను. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. దేవుడు తగిన సమయంలోనే స్పందించేటటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పటికి సమయం ఇంకను రాలేదు, నాతో నీకేం పని అని ఎందుకు అన్నారంటే తల్లి వచ్చి గబగబా అక్కడ జరుగుతున్నటువంటి ఆ విందులో ఏం జరగకూడదు, తన కుమారుడు ఇక్కడ ఉన్నప్పుడు అని చెప్పేసి సమాచారం అందిస్తుంది. కానీ అడగవలసిన వాళ్ళు ఇంకా అడగలేదు. ఎవరు అడగాలి? అక్కడ అసలైనటువంటి వివాహ యజమాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వివాహాన్ని జరిపిస్తున్న వారు ఎవరు కూడా అడగలేదు. కాబట్టి మనం కూడా ఒక్కొక్కసారి మన జీవితాల్లో, ప్రార్థనా జీవితాల్లో నీ అంతటా నువ్వు మోకరించి వాళ్ళు అడుగుతున్నారులే నా కోసం, వీళ్ళు అడుగుతున్నారులే, లేకపోతే నా కోసం వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారులే, నేను పెద్దగా ప్రార్థన చేసుకోవాల్సిన పని ఏం లేదు అని మన జీవితాల్లో అనుకుంటాము. కానీ నువ్వు ప్రార్థన చేసి నువ్వు నీ కోసం అడగాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే కొన్ని కార్యాలు మనకు ఆలస్యం అవుతూ ఉంటాయి. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎప్పుడైతే చూడండి వెంటనే అక్కడ తల్లి ఏం చెప్పిందంటే వెంటనే ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పుంది చేయండి అని చెప్పింది. వెంటనే ఆ పరిచారకులను చూసి ఆయన ఏం చెప్తారో అది చేయండి అనగానే వెంటనే పరిచారకులు కూడాను దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ వెంటనే చూడండి ఆ రాతి బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాతి బాణలు దేవుని గురించి ఏం సాక్ష్యం ఇస్తాయి చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పేయచ్చు, ఇంకా నేను వాక్యం ఇంకా ఎక్కువ చెప్పాల్సిన పని లేదు మీకు. ఒక్కొక్క రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నాయి. అక్కడ మొట్టమొదటి రాళ్ళు వాక్యం, దేవుని యొక్క వాక్యానికి ఎంత పవర్ ఉంది, వాక్యంతో జీవించగలమని చెప్పేసి అక్కడ సాక్ష్యం ఇస్తే, ఇక్కడ అద్భుత కార్యం చేయగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడని చెప్పి సాక్ష్యం ఇస్తుంటే, ఇక్కడ తగిన సమయంలో మన దేవుడు మనకు
తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్పేసి ఈ రాతి బాణలు సమాధానాన్ని చెప్తాయి. ఇప్పటికీ ఇశ్రాయేల్లో ఆ పెద్ద పెద్ద రాతి బాణలను అవి చాలా, అదే చూడండి 2 3 తూములు పట్ట 6 రాతి బాణలు అంట అక్కడ ఉన్నది కూడా. అవి అలాగే ఉంచేశారు వాళ్ళు మనకి చూపించడం కోసం అని చెప్పేసి అంత టైప్ ఆఫ్ వాటిని తయారు చేసి అక్కడ పెట్టి ఉంటారనమాట. మీరు యూట్యూబ్స్లో చూడొచ్చు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ బాణాలు ఏం చెప్తాయంటే తప్పకుండా మన దేవుడు మన అవసరాలకు తగిన సమయంలో స్పందిస్తాడు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాయి. అలాగే ఇంకొకటి చూసుకుందాం మనం అందరము కూడాను. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయము, అక్కడే 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మనకి అక్కడ అన్ని సందర్భం అంతా మనకి బాగా తెలుసు. అయితే కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాము. అక్కడ జరుగుతున్నటువంటి సమరయ స్త్రీతోటి 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. సమరయ స్త్రీ ఒక నీళ్లు చేదుకుంటూ అక్కడ రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యాకోబు బావి గురించి పాత నిబంధనలో బాగా రాయబడి ఉంటుందన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అంతా నడిపించుకొని ఇటు వచ్చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ బావులు ఏవైతే బావుల్లోనే కదా అప్పట్లో నీళ్లు రావాలండి. ఇప్పటిలాగా మనకి ట్యాప్స్ పైప్స్ అవన్నీ లేవు కదా. వాళ్ళకి బావుల్లో నీళ్ళు అయితే వీళ్ళు వస్తున్న సమయానికి వీళ్ళందరినీ ఆక్యుపై చేసేసుకుంటూ వచ్చేస్తున్నారని చెప్పేసి ఈ ఫిలిస్తీన్లు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఆ బావులను మూసేసేవాళ్ళంట. వాళ్ళకి ఆ బావిని ఎంత కష్టమైనప్పటికీ కూడాను ఆ బావిని మట్టితోటి పూడ్చి చేసేయటము, లేకపోతే చెత్త చెదారంతో పూడ్చి చేయటము, లేకపోతే జంతువులు కళేబరాలు వేసేసి దాన్ని ఎవ్వరికి ఉపయోగపడకుండా వాళ్ళని అట్లా మూసేసేవాళ్ళంట. కానీ ఈ యాకోబు బావి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు యాకోబు సంగతి అర్థమవుతుంది కదా. ఎప్పుడు యాకోబు అబ్రహాము గారి పిల్లల సంతానం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తరంలో వరకు కూడా యాకోబు బావిలో నీళ్లు ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. అది చాలా లోతుగా ఉంటుందంట. అక్కడ మీరు ఆ అధ్యాయం అంతా చదువుకుంటే అది చాలా లోతులు ఎలా ఆ మాట అంటది 11వ వచనంలో చూడండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకోటకు నీ దగ్గర ఏమి లేదే, ఆ జీవజలము ఎలాగూ దొరుకును అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఆ యొక్క స్టడీలో బైబిల్ స్టడీలో చేసుకునేటప్పుడు 11 అంతస్తులు ఎంత ఎత్తు ఉంటుందో అంత లోతు ఉంటుందట ఆ బావి. అంత లోతు బావిలో నుంచి నీళ్లు పైకి తీసుకొచ్చుకోవాలంటే చాలా పెద్ద థ్రెడ్, తాడు ఉండాలి, చేదలు ఉండాలి, అవన్నీ ఉండాలి కదా. సో అక్కడ ఆ బావి మనకి ఏం తెలియపరుస్తూ ఉంది అంటే చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే 21వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. అదంతా మనం చదువుకుంటే మీకు అందరికీ. ఇదిగో అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో ఈ పర్వతము మీదైనను యెరూషలేములోనూ మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు చెప్పిన మాట కదా. అక్కడ పర్వతం మీద కానీ అక్కడ యెరూషలేములో కానీ ఆరాధనలు యేసుక్రీస్తు ప్రభువారికి జరగనిస్తున్నారా? జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? అక్కడంతా కూడాను వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. మనందరికీ తెలుసు ఆ ప్రదేశం అంతా ఎవరు ఆక్యుపై చేసుకున్నారో, ఏం జరుగుతుందో ఇప్పుడంతా. అక్కడ ఎటువంటి ఆరాధనలు మీరు ఆరాధించలేరు. అందుకే ఆత్మతో సత్యముతో నన్ను మీలోనే ఉంచుకొని ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ రాళ్ళు కొన్ని విషయాలను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ గురించి మీ అందరికీ తెలుసు, అనేక సార్లు మనము చాలా చోట్ల చదువుకున్నాం. ఈ సమరయ స్త్రీ ఆ ఒక్క స్త్రీ కోసమే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, అక్కడ ఒక ఫస్ట్ వచనం ఏమని రాయబడి ఉంటుందంటే, ఫస్ట్ అంటే 4వ అధ్యాయంలో, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి 5వ వచనం, సమరయులను సుకారం అనే ఊరికి వచ్చాను. ఆయన ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరికి రావడానికి చాలా దారులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిలో నుంచి వచ్చింది. ఎందుకు అంటే ఆ స్త్రీని రక్షించటానికి. హల్లెలూయా. ఆ స్త్రీ ద్వారా ఆ గ్రామం అంతా రక్షింపబడింది. అది నేను ఇంతకు ముందు కూడా తెలియపరిచాను కదా. ఆ స్త్రీ అంటే ఒక్కరినైనా సరే దేవుడు రక్షించుకోవాలి అంటే ఆయన ఎంత దూరమైనా సరే ప్రయాణము చేస్తారు. మరి మన జీవితాల్లో మనం ఒక్కరినైనా రక్షించుకోవడానికి మన జీవితాల్లో మనం ఏమి పాటు పెడుతున్నాం అంటే మనది ఏం పెడుతున్నాము, మన యొక్క శక్తిని ఏమని పెడుతున్నామో ఒకసారి ఈ విషయం ద్వారా మనల్ని మనం గ్రహించుకోవాలి. అంటే ఈ రాయి, ఈ బావికి వేసినటువంటి ఈ రాయి ఏం సాక్ష్యం ఇస్తుంది అంటే నశించిపోతున్నటువంటి ఆ ఆత్మను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎవరు
పట్టించుకోవట్లేదు ఆమె ఎందుకు మధ్యాహ్నం 12 గంటలప్పుడు అక్కడికి వచ్చింది చెప్పండి? ఆమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని పొద్దున వస్తే అంటారు, సాయంత్రం వస్తే అంటారు. పొద్దున సాయంత్రం నీళ్ళు తెచ్చుకోవడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అందుకని ఆమె ఎవరు లేని సమయం చూసుకొని మధ్యాహ్న కాలం 12 గంటలప్పుడు అంత లోతైనటువంటి బావి దగ్గరకు, ఆ ఎండ సమయంలో మనందరికీ తెలుసు ఇలాంటి ప్రదేశాలే కదా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగిన ప్రదేశాలన్నీ ఇవే కదా. ఎండాకాలంలో ఎట్లా ఉంటుంది? ఇంత ఎండ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు నీళ్లు చేరుకోవడానికి ఆమె వచ్చింది అంటే దేవుడికి తెలుసు ఆమెకున్నటువంటి బాధ, ఆమెను ఆ బాధ నుంచి విడుదల చేయడానికి నశించిపోతున్నటువంటి ఆ ఆత్మను రక్షించినటువంటి ఈ బావి అని చెప్పేసి ఆ బావిని గురించి సాక్ష్యం చెప్పగలుగుతారు. అలాగే మనం ఇంకొకటి చూసుకోగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయం, అక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయము 39 నుంచి మనం చూసుకోగలిగితే నేను చదువుతాను చూడండి. 39 అది అక్కడ మనం చదువుతున్న ఆ సందర్భం కూడా మనందరికీ తెలుసు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పినందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నీతో చెప్పలేదని ఆమెతో నేను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నువ్వు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వెల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహం నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినని చెప్పాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాయి లాజరు గారిని లోపల పెట్టేసేసి కప్పివేసినటువంటి ఈ రాయి ఏం సాక్ష్యం ఇస్తుంది మనందరికీ తెలుసు కదా. దేవుడు ఎందుకు లాజరు బయటికి రమ్మన్నారు? లాజరు అని పేరు అనకుండా బయటికి రండి అంటే అందరు బయటకు వచ్చేస్తారు. ఆయన మాటకున్నటువంటి శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నుంచొని బయటికి రా అని అన్నాడు అనుకో. అందుకే క్లియర్గా పేరు రాశారు దేవుడు అక్కడ. లాజరు బయటికి రా అంటే లాజరు మాత్రమే బయటకు వస్తారు. సో ఆయన వాక్కుకున్నటువంటి, ఆయన సర్వశక్తివంతుడు, సర్వాధికారి, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగలిగినటువంటి శక్తివంతుడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లాజరు సమాధిని మూసివేసినటువంటి ఆ రాయి మనకి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం దగ్గరికి రాగలిగితే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తున్నాయో చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు. 41 నుంచి 41, 42 వచనాలు నేను చదువుతాను చూడండి. 41, 42. ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గెత్సెమని తోటలో యేసుక్రీస్తు ప్రభువారు తాను అనుభవించబోతున్నటువంటి సిలువ యాగమును గురించి మోకరించి ప్రార్థన జరుగుతున్నటువంటి ఆ రాయి, అక్కడ ఒక రాతి వేత దూరంలో ఆయన కూర్చున్నారు. ఆ రాయి ఏం సాక్ష్యం చెప్తూ ఉంది అంటే, ఇదిగో మీ అందరి వేదనలను తీసుకోవటానికి ఆయన సిద్ధముగా ఉన్నారన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. ఆ రాయి ఏం సాక్ష్యం చెప్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మోకరించి ఆయన కన్నీటి బిందులు, అక్కడ మనకు చదివాం కదా, అక్కడంతా చూడండి, ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎప్పుడు చెమట రక్తపు బిందువులా మారిందో తెలుసా? హై బీపీ వచ్చినప్పుడు. బయట మనుషులకి హై బీపీ ఎక్కువ ఉంది అంటే 200 వరకు లెవెల్కి వెళ్ళిపోయింది అంటే వెంటనే మన చెమటే రక్త బిందువులా కారిపోయి మనిషి చనిపోతాడు. ఆ నరాలంతా కూడా తెగిపోతాయి అంత టెన్షన్ వచ్చినప్పుడు. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెమట రక్త బిందువుల్లా మారిపోయిందంటే ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క మొత్తము ప్రెజర్, టెన్షన్, వేదన ఆ వేదనను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాయి ఏదైతే మోకరించి ఆయన ప్రార్థిస్తున్నారో ఆ రాయి ఏం సాక్ష్యం చెప్తుంది అంటే, ఇదిగో మీ అందరి పాపాల కొరకు మీరందరూ చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి విషయాలన్నీ, ఆ ఉగ్రత పాత్రది
దేవుని యొక్క ఉగ్రత పాత్ర అది. ఆ గిన్నె మామూలు గిన్నె కాదు, నా ఎదురుగా ఉంచబడినటువంటి గిన్నె. యేసుక్రీస్తు ప్రభువారు వేదనలో చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ఇదిగో మీరు అందరూ చేసినటువంటి ఆ పాపాలు ఉన్నటువంటి ఆ ఉగ్రత అనేటటువంటి గిన్నెను నేను ఇప్పుడు తాగబోతూ ఉన్నాను, ఆ వేదనను నేను అనుభవించబోతున్నానని అక్కడ ఉన్నటువంటి ఆ రాయి ఏం సాక్ష్యం చెప్తుంది అంటే, ఇదిగో వేదనలో నుంచి మీ అందరికీ రక్షణనిచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వేదనను ఆయన తీసుకొని మనందరికీ కూడాను రక్షణనిచ్చాడు అని చెప్పేసేసి ఆ రాళ్ళు మనకి సాక్ష్యం చెప్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంత గొప్పగా మనందరి కొరకు కూడాను ఎన్ని సాక్ష్యాలను రాళ్ళు మాట్లాడుతున్నాయో అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా. అది నేను చెప్తుంది. మనము ఈరోజు ఆ రాళ్ళే అన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటే మనం ఎవరిమి? సజీవమైనటువంటి రాళ్ళము. హల్లెలూయా, హల్లెలూయా. మనందరినీ కూడా దేవుడు ఎలా చూస్తూ ఉన్నారు? మనము సజీవమైనటువంటి రాళ్ళు. మీరు సజీవమైనటువంటి రాళ్ళు అంటే బ్రతికి ఉన్నటువంటి వారు. ఆ రాళ్ళు బ్రతికి లేవు అవన్నీ కూడాను, కానీ ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అవి అనుభవించినటువంటి సాక్ష్యాన్ని ఈ దినం ప్రజలకు తెలియపరుస్తూ ఉంటే, సజీవమైన రాళ్ళుగా నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసిన మేలుకు ప్రతిఫలానికి నువ్వే సాక్ష్యం చెప్తూ ఉన్నావు. నువ్వేమి తిరిగి నా కొరకు ప్రయత్నం చేస్తున్నావు, నువ్వేం తిరిగి దేవుల్లోకి ఎంతమందిని తీసుకొని వస్తున్నావు అనే ప్రశ్న రేపు మన జీవితాలకు దేవుని దగ్గర ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇంకొకటి చూపించి ముగించేస్తాను. చూడండి ఒక్కసారి మనందరికీ తెలిసినటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనము. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి చదవండి. అదే చుట్టి తాను రాతిలో తొలగించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమును పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. చూసారా? ఏసేపు ఎవరు? ఏసేపు ఏసేపు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి పైన వేలాడుతూ ఉండంగా ఆయన యొక్క సమాధిని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి సమయం కదా. శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. ఆయన పైన వేలాడుతూ చనిపోయిన తరువాత అరిమతయ యేసేపు అనే ఒక వ్యక్తి తెగించి అని కూడా రాయబడి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను. ఓకే, అది మార్క్స్ వార్తలో రాయబడింది. ఆయన తెగించి, ఆయన యూదులకు ఒక అధికారి కాబట్టి, యూదుల అధికారి కాబట్టి కొంచెం పరపతి ఉంది, కొంచెం ఆయనకంతా కూడా అక్కడ ఆయన చెప్తే మాట నెగ్గుతుంది కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఆయన సమాధిని ఇప్పించండి అని కోరినప్పుడు ఆ సమాధిని తీసుకొని వచ్చి తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధులు. నేను చెప్పాను కదా, యూదులు ఎప్పుడు కూడాను వారి సమాధులు ముందుగానే తొలిపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మరలా ఎవరు మెస్సయ్య రెండో రాకడలో వస్తారు అని చెప్పేసి, మెస్సయ్య వచ్చినప్పుడు మేమే ముందు లేవాలి అని చెప్పేసి సమాధులన్నీ కూడా యెరూషలేము ఆలయం చుట్టే కట్టించుకుంటారు. యెరూషలేము ఆలయం చుట్టే మళ్ళీ కొనుక్కుంటుంటారు. ముందుగానే కొనుక్కొని దాన్ని దూరిపోతూ ఉంటారు, దాన్ని పెట్టించుకుంటూ ఉంటారు వాళ్ళ సమాధులన్నీ. మరలా కానీ మెస్సయ్యని ఇంతవరకు వచ్చిన మెస్సయ్యని నమ్మలా ఎవరో. మళ్ళీ ఇంకొస్తారట మెస్సయ్య, ఆయన వచ్చినప్పుడు మనం తీసుకెళ్తాడని చెప్పేసి అప్పటి నుంచి ఉన్నటువంటి నమ్మకము. ఆ అరిమతయ్య యేసేపు దానికోసమే కొనుక్కొని పెట్టుకున్నాడు. కానీ నిజమైనటువంటి రక్షకుడు ఈయనే అని చెప్పేసి నమ్మి తను తొలిపించుకున్నటువంటి సమాధి ఆయనను పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రాయి ఏం సాక్ష్యం ఇస్తుంది అంటే మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు ఆ సమాధిలోనే ఉన్నారా? ఆ సమాధి రాయి 3వ రోజు బొర్లింపబడింది. ఇప్పుడు ఆ రాయిని కనుక మనం ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఆయన గురించి ఏం సాక్ష్యం చెప్తావు అంటే ఏం సాక్ష్యం చెప్తావు? ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం ఆయన పునరుద్ధానం అవటం నేను చూశాను. అలాగే మీరు అందరూ కూడా ఇంకొక దినము ఆయనతో పాటు పునరుద్ధానులు అవుతారు అన్నది మన యొక్క నిరీక్షణ. హల్లెలూయా. ఆయన నమ్మిన మనందరము కూడా ఒక దినము మీరు అందరూ పునరుద్ధానులు అవుతారనేసి ఆ రాయి మనకి సాక్ష్యాన్ని చెప్తుంది. ఇంకొకటి అపోస్తల కార్యాలు చివరికి వచ్చేసాము. చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. మొన్న ఈ మధ్య ఒక చోట మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక లారీ దగ్గర తెలుసు కదా, లారీలో చాలా మందిని దేవుళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఫొటోస్.
పెట్టేసుకుంటారు. వాళ్ళన్నీ ఫొటోస్ పెట్టేసుకొని ప్రయాణం అంటే వాళ్ళ పాపం నైట్లు పగలు ప్రయాణం చేసి ఏదో దేవుడు కాపాడిపోతాడా అని వాళ్ళకి ఇది అనుకుంటాను. సో అన్ని దేవుడి ఫోటోలు పెట్టుకున్నారు. ఒక వ్యక్తి నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. అందరి దేవుడి ఫోటోలు యేసుక్రీస్తు ఫోటో కూడా పెట్టేసి ఉన్నారు అనమాట అక్కడ. అయితే అందరి ఫోటోలకి దండ వేశాడు, యేసుక్రీస్తు ఫోటోకి దండ వేయలేదు, ఏ పూలమాల వేయలేదు అనమాట. వాళ్ళందరికీ పూలమాల వేశాడు. ఎట్లాగా మీరు దీనికి మాత్రమే పూలమాల వేయలేదు, వాళ్ళందరికీ పూలమాల వేశారంటే ఆయన సజీవుడై లేచాడు కదా అండి, సో ఆయన బ్రతికి ఉన్నాడని నేను నమ్ముతున్నాను, వీళ్ళందరూ చచ్చిపోయారు అని చెప్పేసి అప్పుడు హల్లెలూయా. సో పెట్టుకున్నాడు విగ్రహం. బట్ ఆయనకున్నటువంటి జ్ఞానం అయితే నాకు నచ్చింది. అలాగే అపోస్తల కార్యాలు చూడండి ఒకసారి 1వ అధ్యాయము 8వ వచనము మనం చూడగలిగితే 1వ అధ్యాయము 8వ వచనము. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరదేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఇది యాక్చువల్గా పైనుంచి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది ఒలీవల కొండ దగ్గర ఉన్నటువంటి రాళ్ళు. ఒలీవల కొండ దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఏం సాక్ష్యం చెప్తాయి అంటే, ఇదిగో ఒక దినము ఏ విధంగా అయితే ఈయన పైకు వెళ్ళిపోయారో అదే విధంగా ఆయన దిగి మరలా తిరిగి వస్తారు. హల్లెలూయా. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. మీ అందరినీ కూడాను మరలా ఆయనతో పాటు తీసుకొని వెళతారు అని చెప్పేసి ఒలీవల కొండ దగ్గర ఉన్నటువంటి రాళ్ళు మనకి సాక్ష్యాన్ని చెప్తాయి. ఈరోజు లోకమందంతటా మనం చూస్తున్నాము ఆయన రాకడికి సంబంధించిన సూచనలు కనపడుతున్నాయా, కనపడట్లేదా? మనందరికీ కూడాను అనేకమైనటువంటి చోట్ల మనకందరికీ కనపడుతూ ఉన్నాయి. ఇంకా చాలా రాళ్ళ గురించి ఉన్నాయి, మీకు ఎక్కువ సమయం అంటే ప్రతి చోట కూడా నేను అందుకే చెప్తా ఉన్నాను, మన జీవితాల్లో కూడాను మనం కూడాను దారి వెంబట వెళ్తున్నప్పుడు ఎన్నో చోట్ల ఎన్నో సాక్ష్యాలు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాళ్ళు దేవుని కొరకు, అందుకే ఆయన ఏమన్నారు లూకాసు 19:40 వచనంలో ఫస్ట్ మనం చదువుకున్నది, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి, రాళ్ళ ద్వారా నేను స్తుతింపరచుకోగలుగుతాను. కాబట్టి మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్ని సాక్ష్యాలు, ఇశ్రాయేల్లో ఉన్న ప్రతి రాయి, ఇశ్రాయేల్ పాలస్తీనా ఆ ప్రదేశాల్లో ఉన్న ప్రతి రాయి ఆయన గురించి ఒక సాక్ష్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉంది. మరి సజీవమైన రాళ్ళగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నువ్వేం సాక్ష్యం చెప్తావు? నువ్వేం మేలు పొందుకున్నావు ఆయన దగ్గర నుంచి? పొందుకున్న మేలు తిరిగి మరలా కృతజ్ఞతతోటి ఏం బ్రతుకుతున్నావు మన జీవితాలకి? ఏ విధంగా మనం ఆయన సేవలో ఉంటున్నాము, ఆయన పరిచర్యలో ఉంటున్నాము, ఆయన చెప్పినటువంటి లక్షణాలు, ఆయన క్షమించమని చెప్పాడు, క్షమించగలుగుతున్నామా? సమాధానంగా ఉండమంటున్నాడు, సమాధానంగా ఉండగలుగుతున్నామా? ఏ విషయాల్లో మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో ఒకసారి మనం సరి చేసుకొని ఇదైనా మనందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యం దేవుడు ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.